మన విలేజ్ లోపల కట్టుకున్నటువంటి సంపంగి చిన్నయ్య గారు రీసెంట్లీ చనిపోవడం జరిగింది. ఎక్స్పైర్ అయితే మనం ఇన్సూరెన్స్ కవరేజ్ చేయడం జరిగింది మన కంపెనీ తరఫున. అదేవిధంగా గన్పూర్కి చెందినటువంటి మన అమాలి సాయిలు ఆరోగ్య హార్ట్ అటాక్ వచ్చి అతను చనిపోయిండు. అతనికి కూడా మనం ఇన్సూరెన్స్ తరఫున కొన్ని డబ్బులు ఇవ్వడం జరిగింది. సో ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్లు ఇవ్వడానికి మనకు ఇచ్చేసినటువంటి మన సర్పంచ్ గారు, మన విలేజ్కి సంబంధించినటువంటి ఎంపీటీసీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సర్పంచ్ సార్, నర్సింగ్ సార్, అసలు క్లెయిమ్లు ఏజీఎం తీసుకోవడం ద్వారా మన పిల్లల ఎడ్యుకేషన్, మ్యారేజ్ ప్లానింగ్, పెన్షన్ ప్లానింగ్ ఈ విధంగా ఉపయోగపడుతూ ఆపద సమయం లోపల ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే మన సంపంగి ప్రశాంత్ ఉన్నాడు. తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయినా సరే మన శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చేసి వాళ్ళకు అండగా నిలిచున్నది. ఈ విధంగా అన్ని ఫ్యామిలీలకు ఎడ్యుకేషన్, మ్యారేజ్ కాకుండా కుటుంబ బాధ్యతలు భరించేటటువంటి ఏదైతే కుటుంబ పెద్ద ఉన్నాడో ఆయనను కోల్పోతే మన కుటుంబానికి ఆధారంగా నిలబడుతుంది శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్. అదేవిధంగా ఇప్పుడు మన గౌరవనీయులు మాట్లాడవలసిందిగా. శ్రీరామ లైఫ్ గురించి అంటే ఇన్సూరెన్సు దారులకు లైఫ్ ఇన్సూరెన్స్ గురించి కట్టి 50,000 కట్టిన చిన్నయ్య గారికి 10,20,000 వచ్చినాయి. మనం ఈ లైఫ్ ఇన్సూరెన్స్లు కట్టుకోవడం ఎందుకంటే ప్రతి ఒక్కరికి అంటే ఇప్పుడు మనం ఏదో సంపాదించకుండానే మధ్యలోనే ఏదో ఆపదలు వచ్చేసి వెళ్ళిపోతుంటారు. దాన్ని అంటే ఉన్న పిల్లల కన్నా మంచి లైఫ్ ఉంటుందన్న ఉద్దేశంతో ఆ చేసింది చాలా మంచిగా ఉంటుంది. అందులో నాకు ఎందుకంటే శ్రీరామ లైఫ్ అంటే చాలా ఇష్టం. నాకు 20 ఏళ్ళ నుంచి నేను దాంట్లో ఎన్నో ఉన్నాయి ఇన్సూరెన్స్లు ఉన్నాయి, చిట్టీలు ఉన్నాయి. ఇది ఒకటి చాలా మంచిగా ఉంది. మధ్యలో బ్రోకర్లు కొంతమంది ఏదో ఇది చేస్తుంటారు, మీ దగ్గర తీసుకుంటారు, అక్కడ కట్టరు. మీరేమంటే ఇప్పుడు మాకు ఈ స్వామి కూడా ఇందాక చెప్పింది, ఎవరికో కట్టిందట 11 సంవత్సరాల కింద, ఇంతవరకు ఆ విషయం ఏమి లేదు. కానీ ఈ శ్రీరామలో మాత్రం ఇట్లాంటివి ఉండవు. చాలా అంటే మీరు కూడా కొద్దిగా తప్పు చేస్తారు, అది ఎప్పుడో కడతారు, మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ తర్వాత చూసుకుంటారు, అది ల్యాప్స్ అయిపోతుంది, అది ఉండదు. కానీ కరెక్ట్గా తెలుసుకొని మీరు ఇది చేసుకుంటే ఎవరి ద్వారా ఏజెంట్లు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, వాళ్ళతో పోయి మనం చూసుకుంటే కరెక్ట్గా వీళ్ళే మోసాలు చెయ్యరు, అంటే కంపెనీలు మోసాలు చెయ్యాయి. కాకపోతే మధ్యవర్తులు కొందరు ఉంటారు, బ్రోకర్లు, మీకు గట్టిస్తా ఇది ఇస్తా, మీకు ఇట్లా 10 లక్షలు 20 లక్షలు వస్తాయని కొందరు ఉంటారు ఏజెంట్లు. అవి మనకు అర్థం కాని మనుషులు ఓళ్ళు వస్తారు కదా, మన ఊరోళ్ళు ఉన్నారంటే అది వేరు, తెలిసిన వాళ్ళు కట్టిస్తాయి కదా, మరి ఏమయ్యేది అని మనం అడగచ్చు. కానీ వేరే వాళ్ళు వస్తారు కదా, తెలియక మీరు కట్టేస్తారు, అట్లా బోల్తా పడుతుంది. అందుకని కరెక్ట్గా తెలుసుకొని ఇన్సూరెన్స్ చెయ్యురి. అందులో ఈ కంపెనీ చాలా బాగుంది ఇప్పటికైతే. మళ్ళీ బజాజ్ కూడా బాగానే ఉంటుంది కాదన్నా, నువ్వు బజాజ్ కట్టినా అన్నావు కదా, బజాజ్ కూడా బాగానే ఉంటుంది. అన్ని ఇన్సూరెన్సులు చాలా మటుకు కొన్ని ఏవో కంపెనీలు అవి ఉంటాయి, కానీ చాలా మటుకు కరెక్ట్గానే ఉంటాయి. కానీ మధ్యవర్తులే కొద్దిగా డేంజరస్ ఉంటారు, అది చూసుకొని మీరు ఇది చేసుకోవాల్సిందిగా కోరుకుంటాం. శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మనము ఇప్పుడు 50,000 చిన్నయ్య కట్టిండు మన దగ్గరనే. చిన్నయ్య కట్టిండంటే చిన్నయ్య పత్తి వాళ్ళు మళ్ళీ 50,000 కడతామంటే కూడా రావు, మళ్ళీ అది కూడా ఇబ్బంది. పుట్టిన నుంచి ఒక సంవత్సరం నుంచి 50 ఏళ్ళ లోపు ఉన్నోళ్ళే కట్టుకోవాలి. అది లేకపోతే నేను కడతాను అనుకో, మళ్ళీ మీరు కట్టిండ్రు అట్లా బ్రోకర్లు మస్తు మంది వస్తారు తీసుకుపోనికి, డబ్బులు తీసుకుపోనికి. 50 సంవత్సరాల లోపు ఉన్నోళ్ళే కట్టుకుంటే రేపు చెడ్డది మంచిది ఏమన్నా అయినాడు మన పిల్లల భవిష్యత్తు గురించో, లేకపోతే మన భర్త చచ్చిపోతే భార్యకో, భార్య చచ్చిపోతే భర్తకో, వాళ్ళ గురించే సేఫ్ అవుతుంది. శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ అయినా సరే, ఇది ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీ, ఒక గవర్నమెంట్ సంబంధించిన కంపెనీలు ఏదైనా కట్టుకోవచ్చు, చాలా మంచిదే ఇన్సూరెన్స్. ఇప్పుడు 50,000 రూపాయలు ఆయన సంవత్సరానికి కట్టినట్టు నెలకు ఎన్ని పడతాయి? నెలకు 5,000 పడతాయి, 4,000 పడతాయి. కానీ ఆయన భర్తని కట్టుకున్నాడు, సస్తాని ఎవరు కట్టుకోరు. అది మన ఇల్లు బట్టి ఆయన 50,000 కట్టినని మనం 1,00,000 రూపాయలు కట్టుడు కాదు, మనం 20,000 కట్టుకున్నా దానికి సరిపోయేనని వస్తాయి. కానీ వాళ్ళు 10 లక్షలు వచ్చినాయి, నాకు 20 లక్షలు రావాలని మనం ఒకసారి కట్టామనుకో, మళ్ళీ వెళ్ళకపోతే ఒకసారి కట్టకపోతే ల్యాప్స్ అయిపోతుంది. నువ్వు పోయిన డబ్బులు కట్టినవి కూడా వేస్ట్ అవి. అదే ఒకసారి ల్యాప్స్ అయిపోయిందంటే అది వేస్ట్, టైం అయిపోయిందంటే అది వేస్ట్. నువ్వు ముందు కట్టినవి, నేను ఫస్ట్ కట్టినా అవేమైందని మా ఏజెంట్ మీద కయ్యం చేసినా రాదు, లొల్లు పెట్టినా రాదు. కరెక్ట్ టైం టు టైం కట్టుకుంటేనే పని చేస్తాయి. మనం ఏదో మీరు చెప్పిండ్రు, ఆడ వాళ్ళు సార్లు వచ్చి చెప్పిర్రు, కట్టిన తర్వాత మేము ఒక సంవత్సరం కట్టాలి, నెక్స్ట్ ఇయర్ చనిపోయింది కదా వస్తారు కదా అంటే అది రావట్లా. ప్రతి సంవత్సరం కరెక్ట్ టైం కాకముందు ఒకరోజు ముందే కట్టుకుంటేనే
ఈ ఎల్ఐసి పాలసీ పనిచేస్తుంది. ఏ ఎల్ఐసి అయినా సరే నీకు ఏదైనా సరే పాలసీలు ఇది మ్యాక్సిమం మనము కష్టం చేసుకుంటాం కాబట్టి రేపు సెటిల్ మంచి ఏదైనా కావచ్చు, అవుతుందని అనుకోము, కానీ బయట కావచ్చు. అందరు కట్టుకుంటే సంతోషమే. నమస్కారం. శుభోదయం అండి. ఈరోజు మంచి ప్రోగ్రాంకి ఇచ్చేసిన మిత్రులకి, పర్టికులర్లీ మనకి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, అట్లాగే గ్రామ పెద్దలు, మీ అందరూ కూడా ధన్యవాదాలు. ఈ మంచి ప్రోగ్రాంకి వచ్చిన్నారు. ఈరోజు పర్టికులర్లీ మనం చూస్తే ఇక్కడ సంపంగి చిన్నయ్య గారు, సాయిల్ గారు, ఇందాక సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు చెప్తున్నట్టు మాట్లాడుతున్నట్టు మన గ్రామస్తులు వాళ్ళు బాధ్యతతో, అంటే సమాజం మీద బాధ్యత అనుకోండి, కుటుంబం మీద బాధ్యత అనుకోండి, వాళ్ళు పాలసీలు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత అనివార్య కారణాల వల్ల చనిపోవడం జరిగింది. పాలసీ తీసుకున్న కొద్ది రోజుల తర్వాత అనివార్య కారణాల వల్ల చనిపోయిన సందర్భంగా మన శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి మనం ఒక్కొక్కరికి సంపంగి చిన్నయ్య గారికి 10,20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది బీమా రూపంలో. అట్లాగే సాయిల్ గారికి 6,20,000 సాయిల్ నామినీ అయినటువంటి రూపం మేడంకి, అట్లాగే చిన్నయ్య కస్టమర్ నామినీ అయినటువంటి ప్రశాంత్ గారికి ఇంత పెద్ద మొత్తంలో 10,00,000, 6,20,000 రూపాయలు ఒక ఆర్థిక భరోసా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ మేము కూడా చెప్పొచ్చేది ఏంటంటే, ఈ 10,00,000, 6,00,000 నామినీకి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు కొన్ని సంవత్సరాల వరకు ఈ డబ్బులు సహాయపడతాయి. అంటే వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయ్యే వరకు అనుకోండి, లేకుంటే వాళ్ళ కుటుంబం నడవడానికి ఇది ఎంతో మంచి ఆర్థిక భరోసా. ఈరోజు సమాజంలో మనం చూస్తే ఇట్లాంటి ఆర్థిక భరోసానిచ్చే ఒకటే ఒక యంత్రం భారతదేశం కాదు, మొత్తం గ్లోబ్ మీద ఒకటి ఉంది ఆర్థిక భరోసానిచ్చే యంత్రం. అదే ఇన్సూరెన్స్. ఇది కాకుండా వేరే యంత్రం అంటూ ఏమీ లేదు. ఇన్సూరెన్స్ అంటేనే నష్టాన్ని పూడ్చే యంత్రం. కానీ మనకి ఈరోజు గ్రామాల్లో కానీ ఏమైపోతుందంటే, అందరికీ కూడా అవగాహన ఉంది, చదువుకున్నారు, పుస్తకాలు చదువుకున్నారు, ఈ నాలెడ్జ్ ఉంది, కానీ ఆర్థికపరమైన నాలెడ్జ్ లేదు. ఆర్థికపరమైన నాలెడ్జ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అందరం కూడా కామన్గా ఏం చేస్తుంటాం, చిట్టీలు వేసుకుంటాం. వ్యవసాయం మనకు ఇంకేంది, ప్లాటు, భూము, గోల్డ్ ఇట్లాంటివి ఉంటాం, బాగానే ఉంది. కానీ ఈ సేవింగ్స్ కూడా మంచిదే, నేను కాదనను. ఇవన్నీ చిన్న చిన్న అవసరాలకు చిట్టీలు గట్రా పనికొస్తాయి. కానీ పెద్ద అవసరాలు తీర్చడానికి మాత్రం లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలే మనకు మంచి వేదిక అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఈరోజు పెద్ద అవసరాలతో పాటు కుటుంబానికి ఒక శ్రీరామ రక్ష లాంటి ఒక ఇన్సూరెన్స్, ఫ్యామిలీకి ప్రొటెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది కుటుంబాలు అనుకుంటారు ఏంటంటే, నాకేమవుతుందిలే మీకేమవ్వదు. అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్తాను, అయిన వాళ్ళు దండేసుకొని బాగానే పోతారు. కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకి వచ్చిన సమస్య, చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ భార్య పిల్లలు ఇట్లాంటి చిక్కుల్లో పడతారు. ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ బాగుండే వాళ్ళకి కుటుంబం వచ్చేసి రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు ఆలోచించాల్సింది, సంసార జీవితంలోకి అడుగుపెట్టిన వ్యక్తి, సంపాదన మార్గంలోకి అడుగుపెట్టిన వ్యక్తి ఫస్ట్ చేసుకోవాల్సింది ఇన్సూరెన్స్. పూర్తి స్థాయిలో ఇన్సూరెన్స్ రంగం అందరూ కూడా ఏదో చిన్నది కట్టేసి ఊరుకుంటారు. మీ స్థాయికి తగ్గట్టు, మీ ఇన్కమ్కు తగ్గట్టు పూర్తిగా నిండుగా ఇన్సూరెన్స్ పెట్టుకోండి. అది మాత్రమే మీ కుటుంబాన్ని కాపాడగలుగుతుంది. ఈరోజు ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్. ఇట్లా మన కంపెనీ గురించి చెప్పాలంటే సార్, ఈరోజు రూరల్లో పెద్ద మొత్తంలో సర్వీసులు ఇస్తున్న కంపెనీ శ్రీరామ్ అని చెప్పడానికి చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే ఒక సుమారుగా 1.5-2 నెలల కాలంలో ఒక 25-27 క్లెయిమ్స్ ఇచ్చున్నాం మనం, యాజ్ పర్ రికార్డ్. ఇవన్నీ కూడా ఇవాళ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే ఈరోజు చూస్తే మనం ఇచ్చిన క్లెయిమ్స్ అన్నీ కూడా 90% రూరల్ బ్యాక్గ్రౌండ్లో నివసిస్తున్న పీపుల్కే మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇస్తూ ఉన్నాం. అంటే ఆలోచించండి ఒకసారి. మా ఉద్దేశం కూడా శ్రీరామ్ కంపెనీది ఒకటే, రూరల్ పీపుల్కి ఇన్సూరెన్స్ సేవలు అందించడం మా ప్రథమ ధ్యేయం. రూరల్ పీపుల్కి ఇన్సూరెన్స్ అవేర్నెస్ కల్పించడం మా ప్రథమ ధ్యేయం. కాబట్టి మన సర్పంచ్ గారు, ఎంపీటీస్ లాంటి గ్రామ పెద్దలు కూడా వీళ్ళతో పాటు మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇన్సూరెన్స్ అనేది మీ మంచికే, మేము వచ్చేసి మీ వెల్ఫేర్ కొరకే పనిచేస్తున్నాము. కాబట్టి కూర్చుండి ప్రశాంతంగా అది మీకు ఏ రకంగా సపోర్ట్ అవుతుందో కాస్త మీరు సావధానంగా వాటిని మైండ్లో పెట్టుకొని మీరు కూడా ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇన్సూరెన్స్ అంటే చస్తే వచ్చేదని చాలామందికి ఒక అపోహ. చస్తే వచ్చేది కాదు సార్, ఇది బతుకున్నప్పుడు కూడా బెటర్గా మనకు దాచుకున్న డబ్బులు ఒక మెచ్యూరిటీ రూపంలో సేవ్ అయ్యి మంచి రిటర్న్స్ వస్తాయి. ఆ సేవ్ అయిన డబ్బులు మీ పాప పెళ్ళికో, మీ పిల్లల చదువులకో, మీలాంటి వాళ్ళకు ఒక పెన్షన్కో ఖచ్చితంగా యూజ్ అవుతాయి. చాలామంది
చేస్తున్న ఆర్థిక పొరపాటు చిన్నది ఏంటంటే సేవింగ్స్ అన్నీ ఒకటే రూపంలో పెట్టుకుంటున్నారు. చిట్టీలు కట్టండి మేము కాదనము, కానీ కట్టే వరకే కట్టుకోవాలి. సేవింగ్స్ అనేసి మల్టిపుల్ వేలో ఉండాలి. ఇన్సూరెన్స్ సేవింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి మీరందరూ కూడా ఇటువైపు ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకొక చిన్న ప్రయత్నం ఏంటంటే పీపుల్ అందరిలో మీరందరూ కూడా ఒకళ్ళు ఇద్దరికి చెప్పడం, నలుగురికి చెప్పడం, మౌత్ అడ్వర్టైజ్మెంట్ అనేది పబ్లిసిటీ బాగా అవ్వాలి. ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ కూడా నేను కోరేది అదే. ఈ రకంగా కుటుంబాలకు ఆయన భగవంతుడు అనుకుంటే ఎవరైనా తీసుకుపోతారండి, ఎవరి చేతిలో లేదు. పోయిన వ్యక్తిని కూడా మనం తీసుకురాలేము, కానీ ఆ కుటుంబం జాగ్రత్త ఉండాలంటే మాత్రం ఇన్సూరెన్స్ మ్యాండేట్ తప్పనిసరి అని చెప్పేసి మీరు విధిగా ఒక్కొక్కరు ఒక 4-5 మీరు కౌన్సిలింగ్ చేసే ప్రయత్నం చేయండి దయచేసి. ఇక్కడ ఉన్న మన గ్రామ పెద్దలు కూడా అష్యూరెన్స్ ఇస్తూ ఉన్నారు, బెటర్గా చేద్దాం సార్, విలేజ్లో ఏ వ్యక్తి కూడా బీమా లేకుండా ఉండొద్దు, మనం మన సైడ్ తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ కూడా ఇచ్చున్నారు. ధన్యవాదాలు సర్పంచ్ గారికి, ఎంపీటీస్ గారికి. అట్లాగే మీ అందరు కూడా కొద్దిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తరపున మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి అందరికి కూడా. సో మన గ్రామ పెద్దలు ఎంపీటీసీ గారికి, స్వామి గారికి నమస్కారం అండి. మా గ్రూప్ వచ్చేసి శ్రీరామ్ సార్. ఈ శ్రీరామ్ గ్రూప్లో మనకి ఇంతకుముందు ఇక్కడ విలేజ్లో ఇక్కడ మనకు లహరి చేసే క్రమంలో మనకు వచ్చేసి ఇక్కడ పాలసీదారు సంపంగి చిన్నయ్య ఒక 3 సంవత్సరాల కింద ఒక పాలసీ తీసుకున్నాడు. అదేవిధంగా మనకు సాయిల్ గారు కూడా మన దగ్గర ఒక పాలసీ తీసుకున్నారు. వాళ్ళు వెరీ నామినల్ పర్సన్స్, అంటే కొద్ది దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు. ఈరోజు సార్ వాళ్ళు చెప్పినట్టు కూడా ఏంది సార్ అంటే, మనం రోజువారీ ఎన్నో రూపంలో మనం డబ్బులు ఖర్చు చేస్తున్నాం. ఈ ఖర్చు చేసిన దాంట్లో ఉదాహరణ మనం ఒక 100 రూపాయలు సంపాదిస్తున్నాం అనుకోండి, ఈ 100 రూపాయలలో కనీసం ఒక 10 రూపాయలు, ఈ 100 రూపాయలలో ఒక 10%, ఒక 10 రూపాయలు వచ్చేసి మనం బీమా రూపంలో జమ చేసుకున్నాం అనుకోండి. మనకు ఎప్పుడైతే శాతగాని టైంలో, ఇప్పుడు అందరూ ఇక్కడ మహిళలు ఉన్నారు, ఒక 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇప్పుడు మన గవర్నమెంట్ పెన్షన్లు ఇస్తుంది, ఇంకో రకంగా ఆదుకుంటుంది. ఆ డబ్బులు సరిపోతున్నాయా? సరిపోవట్లేదు. సో రేపు తెల్లారి పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు, అమ్మాయి ఉంటే పెళ్లి గురించి కావచ్చు, లేదు మీకు శాతగాని టైంలో రేపు పెన్షన్ డబ్బుల కోసం కావచ్చు, సంవత్సరానికి ఎంతో కొద్దిగా పొదుపు చేసుకుంటూ పోయినాం అనుకోండి, ఈ డబ్బులు అనేవి రేపు తెల్లారి మీకు అవసరానికి ఉపయోగపడతాయి. దాంతోపాటు బీమా అనేది, ఇది ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. గవర్నమెంట్ కూడా చెప్తున్న ఉద్దేశం ఏంటి సార్ అంటే, ఈరోజు ప్రతి వ్యక్తికి కానీ చాలా కుటుంబాలకు బీమా అనేది లేదు. సో మనం చెప్పేది ఏంటి, ఇక్కడ విలేజ్లో ఇప్పుడు సార్ ఎంపీటీసీ వాళ్ళు సార్ చెప్తున్నారు, మీకు నమ్మదగ్గ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ విలేజ్లో కావచ్చు, ఇప్పుడు ఎంపీటీసీ గారు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఇంకా మన కౌన్సిలర్ కావచ్చు, లేదంటే మనకు చిట్టు ఫండ్ నడిపించే వాళ్ళు కావచ్చు, కొద్దిగా ఆ వ్యక్తుల దగ్గర మీరు బీమా తీసుకొని మీ యొక్క కుటుంబ భద్రత, ఇప్పుడు మనకు డబ్బులు ఉన్నప్పుడే సార్ ఎవరైనా కానీ డబ్బులు ఉంటే ఏం చేస్తారు, బాగా ఆదరిస్తారు. అదే డబ్బులు లేనప్పుడు ఎంతో ఇబ్బంది పడతారు. ఎన్నో లైవ్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం. ఫస్ట్ ఇంటి పెద్ద కోల్పోగానే ఏమడుగుతారు, ఫస్ట్ ఇంటి పెద్ద వ్యక్తి కోల్పోగానే ఇప్పుడు అమ్మ వచ్చి ఇక్కడ అడుగుతున్నది, సార్ మా కొడుకు చనిపోయిండు, పిల్లలకు ఏం లేకుండా అయిపోయిందని. ఒక బీమా అనేది కరెక్ట్ సఫిషియెంట్గా కట్టుకున్నారనుకోండి, ఆ కుటుంబానికి ఇచ్చే డబ్బులు 10 లక్షలు కావచ్చు, 6 లక్షలు కావచ్చు, లేదా 20 లక్షలు కావచ్చు, కానీ ఏదైనా కానీ ఆ కుటుంబానికి పెద్ద సపోర్ట్ అయితే అవుతుంది. నేను చెప్పేది కూడా అదే, గవర్నమెంట్ కూడా ఏం చెప్తున్నది, ఇక్కడ నుంచి ప్రతి విలేజ్లో ప్రతి వ్యక్తికి కూడా బీమా ఉండాలి. మీరు మన శ్రీరామ్ది కూడా రెగ్యులర్గా టీవీలో చూసినా, యాడ్లో చూసినా మీకు కనబడుతుంది సార్. ఏంది, ప్రతి వ్యక్తి బీమా చేసుకోండి. పిల్లలు పెరుగుతూ పోతున్నారు, ఖర్చులు పెరుగుతూ అవుతున్నాయి, సేవింగ్ చేసుకోమని చెప్తున్నారు. ఇది ఒకేసారి చేసే పొదుపు కాదు. నెలకు ఒక 1000 రూపాయలు, లేకుంటే 500, 2000, 3000 కొద్ది పొదుపు చేసుకుంటూ పోతే మీ యొక్క భవిష్యత్తుకు అనేది అవే డబ్బులు పెద్ద మొత్తంలో వస్తాయి. ఈ కట్టే క్రమంలో వ్యక్తికి ఏదైనా జరిగితే మనం ఎన్నో రకాలుగా చూస్తున్నాం. చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయి, చిన్న ఏజ్లోనే డయాలసిస్ పేషెంట్లు అవుతూ ఉన్నారు, రోడ్డు ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయి. ఒక వ్యక్తి ఇంటి నుంచి వచ్చిందాక గ్యారెంటీ ఏం లేదు. ఇట్లా ఎన్నో చూస్తూ ఉన్నాం మనం. సో ఇవన్నిటి గురించి మనం కొద్ది ముందు చూపుతో ఆలోచించి, భవిష్యత్తు గురించి ముందు గురించి ఆలోచించి, మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొద్ది మనం జమ చేసుకుంటే మన కుటుంబానికి భద్రత కల్పించిన వాళ్ళం అవుతాం. సో ఈ విధంగా మనకి ఇక్కడ హరికృష్ణ కావచ్చు, మనకి ఇక్కడ మేనేజర్ అనిల్ గారు ఉన్నారు, అదేవిధంగా మనకు లహరిక మేడం ఉన్నది, మనకు సార్ ఎర్రన్న సార్ ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళందరూ కూడా మా టీమే అండి. మా గ్రూప్ వచ్చేసి శ్రీరామ్. ఒక 50 సంవత్సరాల నుంచి ఆర్గనైజేషన్లో మేము పనిచేస్తున్నాం. శ్రీరామ్ చిట్ ఫండ్ ఉంది, ట్రాన్స్పోర్ట్ ఉంది, హౌసింగ్ లోన్ ఉంది, పర్సనల్ లోన్ ఉంది, జనరల్ ఇన్సూరెన్స్ ఉంది. ఇలా చెప్పుకుంటే ఒక 20-25 రంగాలు మనం సేవలు అందిస్తున్నాము. సో మీకు ఏది డౌట్ ఉన్నా కానీ మన మిత్రులు ఇక్కడ చూసుకుంటారు. మా అందరి యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే సార్, అన్ని కుటుంబాలకు బీమా ఉండాలి, కుటుంబం అంతా కూడా ధీమా ఉండాలి. రేపు ఏదైనా జరిగినా కానీ కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉండద్దని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా క్లెయిమ్ తీసుకున్న వాళ్ళకు కూడా, సో మిగతా మిత్రులు కూడా, మీరు కూడా మిగతా వాళ్ళకు కూడా చెప్పి కొద్ది పాలసీలు అయితే కట్టించుకోండి సార్. సో అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. ఎంపీటీసీ గారికి, సర్పంచ్ గారికి అండ్ గ్రామ సభ్యులందరికీ హార్ట్లీ వెల్కమ్ సార్. ఇందాక మా హెచ్ఎం సార్ గారు చెప్పినట్లు పాలసీ కట్టుకుంటే అంటే చనిపోతే వచ్చేది కాదండి, చనిపోతేనే పాలసీ మనకు కట్టుకోగానే చనిపోతేనే ఏమైనా అవుతుంది అనుకున్న ఆ ఉద్దేశంతో కాదండి. అంటే కట్టుకునే క్రమంలో అయినప్పుడు ఇన్సూరెన్స్ సెక్యూరిటీ ఉంటుంది.
డిపెండ్ అని ఎవరు ఉంటారు, ఒక ఫ్యామిలీ ఉంటారు. ఇప్పుడు చనిపోయే అంశం అనేది మన చేతిలో లేని అంశం అండి. కానీ ఆయన బతుకున్నప్పుడు ఆయన చేతిలో ఉంటుంది ఏంటి సార్, పాలసీ కట్టుకోగల సామాజిక ఒక బాధ్యత. నేను ఈరోజు కట్టుకుంటే నా ఫ్యామిలీకి ఏమైనా సెక్యూరిటీ అయితే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళంతట వాళ్ళు, అంటే మీ చేతిలో ఉన్న అంశం అదే కాబట్టి వాళ్ళంతట వాళ్ళు పాలసీ తీసుకోగలగాలి. ఈరోజు మనం సేవింగ్స్ చూసుకుంటే 25 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎక్కువ సేవింగ్ చేసుకోగలుగుతారు. ఇదే మీ దగ్గరికి వచ్చి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలకు వచ్చి మీరు పాలసీ చేసుకోమంటే చేసుకోగలుగుతారు సార్? ఎందుకంటే అప్పటికి శక్తి అయిపోతుంది, వయసు అయిపోతుంది. మీరు అప్పటికి రిటైర్మెంట్ ఫండ్ అంటే ఇప్పుడు 25 నుంచి 30 సంవత్సరాల లోపల మీరు సేవింగ్ చేసుకోగలిగితే ఒక 15 సంవత్సరాల తర్వాత మీకు రిటైర్మెంట్ ఫండ్ రూపంలో మనకు మంత్లీ పెన్షన్ టైప్ కావచ్చు, లేకపోతే ఒకేసారి ఒక బల్క్ అమౌంట్ కావచ్చు, దేనికన్నా ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కూడా అందరూ సామాజిక బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు పాలసీ తీసుకోవాలి. అట్లాగే మనం 2 క్లైమ్స్ కూడా ఇచ్చి ఉన్నాము. సంపంగి చిన్నయ్య గారి నామినీ గారికి, ప్రశాంత్ గారికి, అండ్ హమాలి సాయిలు వాళ్ళ నామినీ రూపా గారికి వాళ్ళు బాధ్యతతో పాలసీ తీసుకోవడం వల్ల ఇలా వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో కొంత అయితే సెక్యూరిటీ అయితే కల్పించి ఉన్నాము. మా కంపెనీ తరఫున ప్రతి ఒక్కరు అయితే బీమా తీసుకోవాలని కోరుకుంటున్నామండి. సంపంగి ప్రశాంత్ అను నేను శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి నాకు క్లెయిమ్ రావడం జరిగింది. గౌరవనీయులైన పెద్దలకి, మా ఊరు సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఇచ్చేసిన అందరి పెద్దలకి నా యొక్క నమస్కారాలు. అట్లాగే ఈ బీమా మా నాన్న బ్రతుకున్నప్పుడు కట్టుకున్నాడు. ముందు జాగ్రత్త కోసం, ఫ్యూచర్ కోసం, నా ఫ్యూచర్ కోసం ఆలోచించి కట్టుకున్నాడు. అలాగా మధ్యలో పరిస్థితి బాగాలేక మా నాన్న చనిపోయింది. ఆ బీమాకి క్లైము నాకు వచ్చింది. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ధన్యవాదాలు. బండికి, కారుకు, బర్రెకి, గొర్రెకే కడతాము, మనుషులకు మాత్రం కట్టుకోకుండా తిరుగుతున్నాం. మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ ఈ పర్టికులర్లీ గ్రామంలో మేము వచ్చేసి ఒక 2 కస్టమర్లు పాలసీ కట్టి ఉన్నారు మనకి కంపెనీలో. అనివార్య కారణం వల్ల 2 చనిపోవడం జరిగింది. అనివార్య కారణం వల్ల చనిపోయిన 2కి ఈరోజు మనం క్లెయిమ్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఒకతనికి 10,60,000, ఇంకోతనికి సుమారుగా ఒక 6,20,000 రూపాయలు మనం నామినీకి డబ్బులు అందించడం జరిగింది. దీన్ని ఉద్దేశించి ఈరోజు మనకి గ్రామంలో పెద్దలైనటువంటి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు 2 రావడం జరిగింది. సో మేము కూడా మా కంపెనీ యొక్క ఉద్దేశం కూడా అదే అండి. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రూరల్ మొత్తంలో చాలామంది పీపుల్కి అవేర్నెస్ కల్పించాలి, ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏందో తెలియజెప్పాలన్న ఉద్దేశంతోనే అట్లాంటి ఒక సంకల్ప బలంతో ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో, తాలూకా హెడ్ క్వార్టర్లో బ్రాంచెస్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తద్వారా చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్కి డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా మేము ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వీళ్ళ ద్వారా వాళ్ళందరూ కూడా విలేజ్ పీపుల్ అందరూ కూడా ఒక మంచి మెసేజ్, ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది కల్పించడం జరుగుతుంది. ఆ ప్రాసెస్లో భాగంగానే ఈరోజు మనం చూసుకుంటే ఒక విలేజ్లోనే 2 క్లెయిమ్లు ఇవ్వడం జరిగింది. మా ఉద్దేశం కూడా ఏంటంటే మొత్తం రూరల్లో నివసిస్తున్న ప్రతి పౌరుడు కూడా ఇన్సూరెన్స్ అనేది ప్రథమ ధ్యేయంగా వాళ్ళు స్వీకరించి ముందుకొచ్చి పాలసీలు కట్టాలనేది మా మెయిన్ మోటో. దానికి అనుగుణంగానే పనిచేస్తున్నాం. మా మేనేజ్మెంట్ కూడా ధన్యవాదాలు. క్లెయిమ్స్ వచ్చేసి ఈరోజు మా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 24 అవర్స్ లేదా 48 అవర్స్ 24 గంటలు 48 గంటల్లోనే క్లెయిమ్ సెటిల్మెంట్స్ అనేది చేయడం జరుగుతుంది. మేము ఈరోజు చూసుకుంటే
రూరల్లో అత్యధిక క్లెయిమ్స్ ఇస్తున్న కంపెనీగా శ్రీరామ్ ఉండడం అందరూ కూడా గర్వకారణం. చూసుకుంటే ఈరోజు పీపుల్ అందరూ కూడా ఎంతో అవేర్నెస్ కల్పిస్తున్నాము. దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి ఎక్కడ కూడా స్పేస్ ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా పీపుల్ అందరూ కూడా ఇంకా అవేర్నెస్ కల్పించి పీపుల్ అందరి ద్వారా పీపుల్ అందరికీ ఇన్సూరెన్స్ సేవలను విస్తరిస్తామని హామీ ఇస్తున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సతీష్ కుమార్ సార్, నా పేరు జి సతీష్ కుమార్. నేను వచ్చేసి అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నిజామాబాద్ జోన్ కేంద్రంగా పనిచేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. చెప్పాలా? సంపంగి ప్రశాంత్ అను నేను. మా నాన్న సంపంగి చిన్నయ్య శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్లో పాలసీ కట్టుకోవడం జరిగింది. అయితే అనుకోని పరిస్థితుల్లో మా నాన్న బ్రతుకున్నప్పుడు కట్టుకున్నాడు. అనుకోని పరిస్థితుల్లో మా నాన్న చనిపోవడం జరిగింది. కట్టుకున్న 50,000 పాలసీ నుంచి నాకు 10,20,000 రావడం జరిగింది. ప్రతి ఒక్కరి కుటుంబానికి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉండడం చాలా మంచిది. మా నాన్న కట్టడం వల్ల నా ఫ్యూచర్కి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ప్రతి ఒక్క కుటుంబానికి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.